సరస్వతి పుష్కరాల కోసం 33 కోట్లు పెట్టి ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. కానీ తీరా చూస్తే మట్టి రోడ్లు నిన్న గాలి దుమానంకు టెంట్ హౌస్లు కొట్టుకుపోయినాయి. పుష్కరాలకు ఏర్పాట్లు సరిగ్గా లేవని ప్రజలు కూడా ఒకవైపు చెప్తా ఉన్నారు. అన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పుష్కరాలు అంటే సరే, మనం మన సాంప్రదాయంలో భాగం పుష్కరాలు వచ్చిన పుష్కరాలు చేయడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించే దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదని పదే పదే చెప్తున్నటువంటి వాళ్ళు అక్కడ ఎట్లా మినిమమే చేయాలో ఆలోచించాలి కదా. ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు కలుగజేయాలి కదా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ఇక మాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు, మాకు పట్టా రాసి ఇచ్చారు, మేము వీలైనంత మేరకు ఏమైనా చేసుకుంటాం, మమ్మల్ని అడిటోళ్ళు లేరనేటువంటి ఒక భావనకు వచ్చి అసలు ప్రజల సమస్యలు పరిష్కరిస్తలేరు, అన్ని వర్గాల పుట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఇంతకాలం కేసీఆర్ పరిపాలనలో ఎన్నడూ కరెంటు పోకపోతుండే, ఇవాళ మాటికి కరెంటు పోగానే అయ్యో కేసీఆర్ పోగానే మనకు తెలుస్తున్నదని అటు చూస్తూ ఉన్నారు. ఇదివరకు నీళ్ళ గురించి మొగులు దిక్కు చూద్దరు ఎప్పుడు వర్షం పడుతుందో అని. కానీ 10 ఏళ్లలో కేసీఆర్ వైపు, టీఆర్ఎస్ వైపు, బీఆర్ఎస్ వైపు, హరీష్ వైపు, కేటీఆర్ వైపు చూసారు ప్రజలందరూ కూడా. మాకు నీళ్లు మొగుల నుంచి కాదు, మా కేసీఆర్ మాకు ఇస్తాడని. దానికి కారణం ఏంటంటే నీళ్లు పళ్ళ మెరుగును నిజం దేవుడు ఎరుగునని ఒక నానుడు ఉండే. అంటే ఎప్పుడైనా నీళ్లు అందరికే పోతాయి తప్ప ఎత్తుకు రావని. కానీ కేసీఆర్ గారు నిరంతరమైనటువంటి శ్రమ పెట్టి ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసి 1000 ఫీట్లు ఎత్తున్నటువంటి జైరాబాద్కు కూడా ఇవాళ లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకుపోయి నీళ్ళు ఇస్తున్నాడు. ఇవాళ ఎక్కడ కూడా నీటికి కటకట లేనటువంటి తెలంగాణను చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. నువ్వేం చేస్తున్నావో చెప్పు. కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండ్రు, తాగునీరు ఇచ్చిండు, పారిశ్రామిక ప్రగతి కోసం నీళ్ళు ఇచ్చిండు. మరి ఇన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ పట్ల మీకు ఎందుకు ఈ దుగ్ధ? కాబట్టి ఇప్పటికైనా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, మాకంటే గొప్పగా చేయండి. ఈ 24 గంటల కంటే ఎక్కువైతే కరెంట్ ఇవ్వలేరు, మీరు ఉన్నాయి 24 గంటలు. కనీసం ఆ 24 గంటలన్నా కేసీఆర్ ఇచ్చిన కరెంట్ అని ఇవ్వండి. రైతులకు నీళ్ళు ఇస్తలేరు, ఇవాళ విద్యుత్ విషయంలో ఇబ్బందులు తెస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎందుకు తెచ్చుకున్నామని ఇట్లా నెత్తి కొట్టుకునేటువంటి సమయం వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మిగతా వాళ్ళందరూ కూడా మేము ఇదో తెలంగాణ మోడలట, మొత్తం దేశానికే తెలంగాణ మోడలట ఇది. అంటే మొత్తం దేశమంతా కూడా ఇచ్చిన హామీలు ఎగ్గొట్టేందుకు మోడలా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎగ్గొట్టినందుకు మోడలా? పెన్షన్ ఎగ్గొట్టినందుకు మోడలా? ఉద్యోగుల కడుపు కొడుతున్నందుకు మోడలా? నిరుద్యోగుల పుట్ట కొడుతున్నందుకు మోడలా? ఎందులో మోడలు మీది? శాండ్ దోసుకుంటున్నందుకు మోడలు, పెయింటింగ్లు వేసి డబ్బులు కొడుతున్నందుకు మోడలు, విగ్రహాలు మారుస్తున్నందుకు మోడలు. అంటే తెలంగాణ ప్రజల్ని మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సంస్కృతి మీద, వాళ్ళ అస్తిత్వం మీద దాడి చేసే మోడలా? అంటే మీరు ప్రాంతీయ అస్తిత్వాలన్నింటినీ కూడా తుడిచేస్తారా? బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఇవాళ ప్రజాక్షేత్రంలోకి మా సమస్యలన్నీ తీసుకుపోతున్నాం. ఇలా మా కేటీఆర్ అయినా, హరీష్ అయినా, మా కవిత అయినా, లేకుంటే మా జగదీష్ రెడ్డి అయినా, మా నిరంజన్ రెడ్డి అయినా, అందరూ అనేక మంది నాయకులు, చాలామంది గొప్ప గొప్ప నాయకులు, ఇలా ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు అందరూ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఒక వీరోచితమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ప్రజల కష్టాల కోసం, సుఖాలు, ప్రజలు ఎక్కడ కష్టాలు వస్తే, ఎప్పుడు కన్నీళ్ళు వస్తే ఆ కన్నీళ్ళ దగ్గరికి పోతున్నారు, నిలబడుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి కోపం వస్తూ ఉంది. మీరెందుకు ప్రశ్నిస్తారని ఇలా బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాయకుల మీద అవినీతి బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏమనంటే కేసులు పెడతామని లీకులు చేస్తున్నారు. మొత్తం కేసులు పెట్టండి, కేసులు పెడితే తెలంగాణకు అంతా బార్డర్ వేయండి, ఆయన ఒకటి పెట్టండి, ఓపెన్ ఎయిర్ జైలు పెట్టి తెలంగాణ ప్రజలందరినీ జైలు వేయండి. మీ 6-7 మాత్రం ఎప్పుడు హెలికాప్టర్లలో తిరగండి, అయిపోతుంది.